మీ బంగారం తాకట్టులో ఉందా? నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా? ఆచారి గోల్డ్ 9030022345. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మ్యాగ్నా టీవీ. నేను మీ యాంకర్ అనుష. ఈరోజు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు ఫ్యామిలీ కౌన్సిలర్, పబ్లిక్ స్పీకర్ అండ్ మోటివేషనల్ స్పీకర్ రజనీ రమ్మ గారు ఉన్నారు. ఆలస్యం చేయకుండా మేడంతో మాట్లాడేద్దాం. అమ్మ నమస్తే. నమస్తే అమ్మా. అమ్మ, రీసెంట్గా ఒక్క న్యూస్ ఇప్పుడే తాజాగా అందిన వార్త అని చెప్పుకోవచ్చు. బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే సైనికులు బాత్రూమ్ దగ్గర పడుకున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది, వైరల్ అవుతుంది. అంటే సాధారణంగా ఎల్డర్ గ్రూప్ ఉన్న వాళ్ళు, అబోవ్ 60 ఉన్న వాళ్ళకి ఒక రిజర్వేషన్ కోటా అనేది ఉంటుంది, అలాగే మహిళలకు ఉంటుంది, అలాగే సైనికులకు కూడా ఉంటుంది కదా. మరి వీళ్ళకి రిజర్వేషన్ అనేది ఎందుకు ఆన్లైన్లో బుక్ చేసుకోమని మళ్ళీ డిమాండ్ చేస్తున్నారు? వీళ్ళకి ఉన్న అలాట్మెంట్స్ ఎందుకు మళ్ళీ రివర్స్ చేయట్లేదు? ముందు మనం ఆలోచించాల్సింది ఏంటంటే, వాళ్ళు అసలు అక్కడ బాత్రూమ్ దగ్గర పడుకుని ఎందుకు జర్నీ చేయవలసి వచ్చింది. వీళ్ళకి ఎలా ఉంటుందంటే, ఫోర్సెస్ ఆర్మీ కానీ ఏదైనా కానీ, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, ఇంకా పారామిలిటరీ ఫోర్సెస్, ఆర్మ్డ్ ఫోర్సెస్ చాలా ఉన్నాయి. వీళ్ళకి డ్యూటీస్ ఏంటంటే అప్పటికప్పుడు వాళ్ళకి ఆర్డర్స్ వస్తాయి. సడన్గా అప్పటికప్పుడు మూమెంట్ ఆర్డర్ ఇచ్చి వితిన్ అవర్స్ డ్యూటీస్కి వెళ్ళమంటారు. అంటే ఒక స్టేట్ నుంచి ఒక స్టేట్కి, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడో సౌత్లో ఉన్న వాళ్ళని జమ్మూ కాశ్మీర్ వెళ్ళమనొచ్చు. ఇప్పుడు బార్డర్లో మనకి వార్ జరుగుతుంది కదా, అక్కడికి కేరళ నుంచి కూడా ఫోర్సెస్ని పంపించే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఆ స్ట్రెంగ్త్ సరిపోవాలి కాబట్టి కొన్ని బెటాలియన్స్ని అన్ని వైపుల నుంచి పంపిస్తూ ఉంటారు. సో అలా పంపించినప్పుడు వీళ్ళకి అప్పటికప్పుడు జర్నీ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఓకే. సో వీళ్ళకి ఒకప్పుడు సపరేట్గా రిజర్వేషన్స్ ఉండేవి. వీళ్ళ కోసం కొన్ని కోటా కంపార్ట్మెంట్స్ ఉండేవి. ఏంటంటే అప్పటికప్పుడు కదా మూమెంట్ ఆర్డర్స్ ఉంటాయి. ఆ మూమెంట్ ఆర్డర్ చూపించి టికెట్ తీసుకుని ట్రైన్ ఎక్కేసినప్పుడు వీళ్ళకి ఆ రిజర్వేషన్తో పని ఉండేది కాదు. అది స్పెషల్గా వీళ్ళ కోసమే ఆ కంపార్ట్మెంట్స్ అన్నీ. వీళ్ళే ఎక్కేవారు, ఇంకా వేరే బయట వాళ్ళు ఎవ్వరు ఎక్కడానికి వీలు లేదు, వాళ్ళు మాత్రమే ఎక్కేవాళ్ళు. అది కిటకిటలాడుతూ సీట్ లేకుండా ఏమీ ఉండదు. సో ఇప్పుడు అది తీసేశారని చెప్పి వినపడుతోంది. చాలా ఆశ్చర్యపోయాను నేను. ఎందుకంటే రెడీ టు అన్నట్టు ఉండాలి వాళ్ళు ప్రతి దానికి కూడా. అప్పటికప్పుడు మూమెంట్ ఆర్డర్ 1 అవర్లో చేతిలో పెట్టి మూవ్ అని చెప్తారు. వాళ్ళు తిన్నా తినకపోయినా ఆ బాక్స్ తీసుకుని వెళ్ళిపోవాలి, ఆ కిట్ తీసుకుని వెళ్ళిపోవాలి. సో అలాంటి వాళ్ళకి ఫెసిలిటేషన్ ఎలా ఉండాలి? దాన్ని క్యాన్సిల్ చేయడం ఏంటి? వాళ్ళకి ఎటు ఫ్రీగానే వెళ్తారు వాళ్ళు. మూమెంట్ ఆర్డర్ ఉంటే జస్ట్ టికెట్ తీసుకుని ఎక్కడమే. ఫ్లైట్ అయినా సరే టైం ఉంటే వాళ్ళ ర్యాంక్ని బట్టి అలా వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. మరి ఇప్పుడు ట్రైన్లో వీళ్ళు ఎందుకు క్యాన్సిల్ చేశారనేది తెలుసుకోవాలి. అయితే పాపం వాళ్ళు అవి లేక ఏం చేస్తున్నారు, వచ్చి మామూలుగా రిజర్వేషన్ దాంట్లో ఎక్కుతున్నారు. అందరూ ఎక్కుతారు కదా, కామన్ పీపుల్ అందరూ ఎక్కుతారు. అందులో వాళ్ళు ఫటాఫట్ ఎక్కేసినప్పుడు ఏమవుతుందంటే మధ్యలో ఎక్కడైనా ఖాళీ అయితే టీసీ మనకు అడ్జస్ట్ చేస్తారు అన్న ఆశతో ఎక్కుతారు. కానీ నవ్వేడేస్ అసలు ఎక్కడా కూడా అట్లాంటి ఛాన్స్ లేదు. ఎప్పుడు పడితే అప్పుడు జనాలు ట్రావెల్ చేస్తూనే ఉన్నారు. చాలా పబ్లిక్ ఎక్కువైపోయింది. రిజర్వేషనే దొరికే ప్రసక్తే లేదు. ఇంకా అది క్యాన్సిల్ అవ్వడము, వీళ్ళకి దొరకడము అనేది అది ఇంకా అవుట్ ఆఫ్ అన్నమాట చాలా. సో వీళ్ళు ఏం చేస్తున్నారు, ఏదైనా తినడానికి, ఎక్కడైనా పడుకోవడానికి, ఎన్ని రోజులైనా స్నానం చేయకపోయినా సరే డ్యూటీస్ చేయడానికి వీళ్ళకి ట్రైనింగ్స్ ఉంటాయి, ప్లస్ అలవాటు పడి ఉంటారు. కాబట్టి వాళ్ళకి సరైన నిద్ర కూడా కావాల్సిందే. ఇంకొకటి చెప్తా, ఒకవేళ మీరు ఆన్ డ్యూటీ ఒక 20 మంది వెళ్తున్నారు అనుకుందాము. 20 మంది వెళ్ళినప్పుడు ఆన్ డ్యూటీ అని చెప్పాను, వెళ్తున్నప్పుడు షిఫ్ట్లు ఉంటాయి వాళ్ళకి. కొంతమంది మెలుకొని ఉండాలి, కొంతమంది పడుకోవాలి. ఒక 5 అవర్స్ 4 అవర్స్ 2 అవర్స్ అనుకుందాం, 2 అవర్స్ 3 అవర్స్ ఏదో పెట్టుకుంటారు జర్నీ ఒక డ్యూరేషన్ని బట్టి. ఆ అవర్స్ ఒక బ్యాచ్ మెలకుగా ఉండాలి. ఆన్ డ్యూటీ అన్నప్పుడు వీళ్ళ చేతుల్లో రైఫిల్స్ కూడా ఉంటాయి, అంటే వాళ్ళ ర్యాంక్ని బట్టి గన్ కూడా ఉండొచ్చు. సో వీళ్ళు విత్ గన్స్ విత్ రైఫిల్స్ ఆన్ డ్యూటీ ఉండాలి. సో మెలకుగా ఉన్నప్పుడు ఆ వాటితో అమ్యునేషన్తో వాళ్ళు రెడీ అలర్ట్గా ఉంటారు. మిగతా వాళ్ళు పడుకుంటారు. ఆ 2-3 అవర్స్ అయిన తర్వాత వీళ్ళు వాళ్ళని లేపి వీళ్ళు పడుకుంటారు. మళ్ళీ వాళ్ళు రైఫిల్స్ తీసుకుని డ్యూటీస్లో వాళ్ళు స్టార్ట్ చేస్తారు డ్యూటీని. ఇది వాళ్ళ సిస్టమ్ ఇలా ఉంటుంది. సో అందుకని వీళ్ళకి నిద్ర అనేది మస్ట్, పడుకోవాలి. ఆ నిద్ర పడుకోకపోతే వాళ్ళు డ్యూటీ చేయలేరు, తర్వాత ఏదైనా జరగచ్చు కదా డ్యూటీలో ఉన్నప్పుడు. సో అందుకని వీళ్ళు ఎక్కడంటే అక్కడ పడుకోవడానికి అలవాటు చేస్తారు.
సో వీళ్ళు బాత్రూమ్స్ దగ్గర పడుకుని ఆదమర్చి నిద్రపోతున్నారు చూసారు. అవును. ఎంత తక్కువ ప్లేస్, మళ్ళీ ఇద్దరు వన్ సైడ్ తిరిగి పడుకున్నారు. ఆ కోఆర్డినేషన్ చూడండి అక్కడ. అలా పడుకోపోతే ఆ ప్లేస్ సరిపోదు. అవును. అలా అడ్జస్ట్ అవ్వకపోతే నువ్వు నిద్రపోలేవు, నిద్రపోలేకపోతే నీకు నెక్స్ట్ నడవదు, డ్యూటీస్లో నడవదు. సో అందుకని పాపం వాళ్ళు అక్కడ పడుకుని నిద్రపోతున్నారు. అలా వాళ్ళు దేశం కోసము లేదంటే ఒక డిపార్ట్మెంట్ కోసం కష్టపడుతున్న వాళ్ళు ఫోర్స్ ఏదైనా కానీ, ఆర్మీ అవ్వచ్చు, ఏదైనా ఒక యుద్ధంలోకే వెళ్ళాలా, ఎన్నో ఉన్నాయి, పోలీసులు కూడా అయి ఉండొచ్చు. సో ఎవరికైనా సరే వాళ్ళ దేశం కోసం వాళ్ళు అంత కష్టపడుతున్నప్పుడు ఎవరైనా సరే పిల్లలు ఉన్నప్పుడు రిజర్వేషన్ చేయించుకుంటారు. వాళ్ళు ఎక్కువ వాళ్ళ అమ్మల దగ్గర నాన్నల దగ్గర పడుకోవడానికి, లేకపోతే పిల్లలు ఇద్దరు ఉంటే ఇద్దరు ఒకే దాంట్లో పడుకోవడానికి ఇష్టపడి ఉంటారు. అక్కడక్కడ ఒక బెర్త్ ఖాళీ ఉంటుంది. ఎవరైనా కనికరించి రండి ఈ బెర్త్ తీసుకోండి అని అంటారా? అనరు. మన దేశం కోసం మన కోసం వాళ్ళు పాట పడుతున్నారు, మనం వాళ్ళకి కాసేపు ఇవ్వలేము, బెర్త్ ఖాళీగానే ఉంది కదా. దీనికి ఒక ఇన్సిడెంట్ చెప్తాను. నేను ఒకసారి ఢిల్లీ వెళ్తున్నప్పుడు ఇట్లానే అయింది. బాత్రూమ్ దగ్గర పడుకొని ఉన్నారు. వాళ్ళు మీరు సోల్జర్స్ అని మీకు తెలిసిందా? తెలుసు. అయితే పడుకునుంటే డిసెంబర్ బాగా గడగడ చలేస్తుంది. నేను మిడ్నైట్లో 1 o'clock అవుతుంది. నేను వాష్రూమ్కి వచ్చినప్పుడు వణుకుతుంటే ఇలా వణుకుతూ పడుకుని ఉంటే నాకు బాధ అనిపించింది. నేను తట్టి లేపి అప్పుడు మా పిల్లలు చిన్నవాళ్ళు, సరే మాకు ఒక బాబు ఉన్నాడు, అడ్జస్ట్ చేసుకోండి అని చెప్పి పిలుచుకొచ్చి ఆ బెర్త్ ఇచ్చాను నేను వాళ్ళకి. మా చిన్నబాబు నా దగ్గర పడుకోబెట్టుకుని పెద్ద బాబుని ఇంకో దగ్గర పడుకోబెట్టి ఆయనకి అది ఇస్తే మర్నాడు ఆయనకంటే ముందు మేము స్టేషన్ దిగవలసి వచ్చింది. ఆయన అసలు కాళ్ళు పట్టుకుని దండం పెట్టి అన్న లగేజ్ అంతా దింపి ఎంత గ్రాటిట్యూడ్ తెలిపాడు అనమాట. వద్దు చెప్పి నేను కూడా రిజెక్ట్ చేశాను. అంటే ఒక సాటి మనిషి కష్టాన్ని గుర్తించలేనప్పుడు, కొంచెం సహాయం చేయలేనప్పుడు, మన దేశానికి ఎంత ప్రాణాలను ఇస్తున్న వాళ్ళకి మీరు ఏం చేయగలరు? అసలు ఏమి ఇస్తారు? మినిమం లేదు జనానికి. అలాంటి సహాయాలు చేయొచ్చు. మేము ఇంత 1000 రూపాయలు పెట్టి మేము టికెట్ కొనుక్కున్నాము, వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి? మా బాబు కావాలి. వాళ్ళకి అలవాటు ఎలా పడుకోవడం అంటే అలవాటు అని చెప్పి అలా మన మనసు అట్లా అంగీకరించాలా? అలవాటే, కానీ పోనీ ఒకసారికి అలవాటు తప్పిద్దామని ఎందుకు అనుకోరు? అది లేదు. అయితే ఏంటంటే వీళ్ళకి ఆ రిజర్వేషన్స్ క్యాన్సిల్ చేయటం అనేది తప్పు. మరి గవర్నమెంట్ దీన్ని మళ్ళీ రీఓపెన్ చేయాలి. అలా రిజర్వేషన్స్ కనుక వాళ్ళకి మళ్ళీ ఉంటే కొంచెం ఆ మూమెంట్లో వాళ్ళకి ఈజీ అవుతుంది. ఆ కోటా అనేది మళ్ళీ ఓపెన్ చేయాలి. ఇన్ని కంపార్ట్మెంట్స్ అని ఉంటాయి వాళ్ళకి, లేదా 1 2 ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి ట్రైన్ మొత్తానికి. ఉన్నప్పుడు వాళ్ళు ఆన్లైన్ రిజర్వేషన్ వాళ్ళకి ఫెసిలిటీ కల్పించాలి. ఎమర్జెన్సీలో కూడా ఈ టైంలోనే ఓపెన్ అని కాకుండా 24 hours ఓపెన్లో ఉంచాలి. దాన్ని ఉంచినప్పుడు మిడ్నైట్ కూడా కదిలి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది వీళ్ళకి. ఎనీ డ్యూటీ, ఒక బార్డర్కి వెళ్ళాలని ఏం లేదు, ఎనీ డ్యూటీ ఇక్కడి నుంచి అక్కడికి ఇప్పుడు డ్యూటీస్ మీద వాళ్ళు తిరుగుతూనే ఉంటారు. చూడండి, వాళ్ళకి ఒక కిట్ ఉంటుంది, ఒక పెద్ద బాక్స్ ఉంటుంది వాళ్ళ దగ్గర. ఆ 2 మోసుకుని వెళ్ళాల్సింది ఎక్కడికి వెళ్ళిన సమస్తం అందులో ఉంటాయి వాళ్ళకి. షూ దగ్గర నుంచి, రైఫిల్ దగ్గర నుంచి, యూనిఫామ్ దగ్గర నుంచి అన్నీ ఉంటాయి అందులో. సో కంపల్సరీ అది తీసుకుని వాళ్ళు వెళ్ళాల్సింది. పాప అంత లగేజ్ వాళ్ళు కూలీని కూడా పెట్టుకోరు. ఎందుకనంటే వాళ్ళకి ఇది కూడా ట్రైనింగ్లో ఒక అలవాటు చేస్తారు ఫోర్సెస్ అందరికీ కూడా. ఎవరి లగేజ్ వాళ్ళు తీసుకుని ఇమ్మీడియట్గా పరిగెట్టడం అలవాటు చేస్తారు వాళ్ళకి. అంతేగాని ఒక కూలీ దొరికాడా, ఎవరైనా సహాయం ఉంటే బాగుండు, అక్కడ మునిగిపోతుంది ఈ లోపల, టైం అంతా అయిపోతుంది అక్కడే. ఆ కిట్ మీద వేసుకోవడం, ఆ బాక్స్ని ఎత్తి పెట్టుకోవడం, పరిగెత్తడమే. అది ఎటువంటి ఎంత ఆఫీసర్ అయినా అంతే. ఇప్పుడు ఆర్మీ వాళ్ళు కూడా అంతే. మీరు గమనిస్తే ఆర్మీ గురించి గూగుల్లో సెర్చ్ చేసి మీరు కొట్టండి, మొత్తం మీకు వీడియోస్ వస్తాయి. వాళ్ళ డ్యూటీస్ ఎలా ఉంటాయి, వాళ్ళ శిక్షణలు ఎలా ఉంటాయి, ట్రైనింగ్స్ ఎలా ఉంటాయి, వాళ్ళ డిసిప్లిన్స్ ఎలా ఉంటాయి. బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ వాళ్ళైనా సరే, లేకపోతే సిఆర్పిఎఫ్ కావచ్చు, ఎన్ని పారామిలిటరీ ఫోర్సెస్ ఎన్నో ఉన్నాయి. అందరికి ఒకటే రూల్, అందరికి ఒకటే ట్రైనింగ్, ఒకటేలా ఉంటుంది. సో అయితే వీళ్ళకి అటువంటి ఫెసిలిటీ మళ్ళీ కల్పించినప్పుడు వీళ్ళకి వితిన్ అవర్స్ మూవ్ అవ్వన్నప్పుడు ఇమ్మీడియట్గా వీళ్ళు ఆన్లైన్ రిజర్వేషన్ చేసుకోగలుగుతారు. స్టేషన్కి వెళ్ళడమా, వెళ్ళి టికెట్ కొనుక్కోవడం ఇవన్నీ లేకుండా అప్పటికప్పుడు చేసుకొని గబగబా వెళ్ళగలుగుతారు. ఏదన్నా అటువంటి ఫెసిలిటీస్ వీళ్ళకి కల్పించాలి, లేకపోతే చాలా ఇబ్బందులు. చూడండి, మన దేశానికి రక్షించే వాళ్ళే ప్లేస్ లేక అక్కడ బాత్రూమ్ దగ్గర పడుకున్నారు. అదే కదా అవమానం. వాళ్ళకి ఎంత గౌరవం ఇస్తున్నాం మనం. చనిపోతే వాళ్ళకి సాల్యూట్ చేస్తాం. ఇలాగా కనిపిస్తే చాలు చేయాలి, వాళ్ళకి కనిపిస్తే చాలు వాళ్ళకి చేయాలి. మనం మనలాంటి వాళ్ళు ఎవరైనా వాళ్ళకి హెల్ప్ చేస్తే తీసుకోరు, తెలుసా? వాళ్ళకి అవసరం లేదు. ఇంకా కావాలంటే మనలాంటి వాళ్ళని కష్టపడుతుంటే వాళ్ళే హెల్ప్ చేస్తారు. అవును, కొంచెం నడవలేని వాళ్ళు ఉంటే, కొంచెం వీల్ చైర్ లో ఉంటే వాళ్ళు హెల్ప్ చేయడం కావచ్చు, వాళ్ళ లగేజ్ తీసుకుని వెళ్ళడము,
ఇలా వాళ్ళే చేస్తారు మనకి అలాంటి సహాయం. వాళ్ళు ఎవరి నుంచి తీసుకునే అవసరం వాళ్ళకి లేదు. వాళ్ళు బాగా స్టౌట్గా ఉంటారు, హైట్ వెయిట్ ఉంటారు, వికెన్ అన్నట్టు ఉంటారు ప్రతిదానికి కూడా. వాళ్ళు మన నుంచి ఎటువంటి సహాయం తీసుకోరు అసలు వాళ్ళు పట్టించుకోరు. వాళ్ళ పని ఏంటంటే వాళ్ళు అంతే, వాళ్ళ దేశ రక్షణ కోసము లేకపోతే ఒక స్టేట్ రక్షణ కోసము, వాళ్ళ రక్షణ కోసమే ఉన్న వాళ్ళందరూ కూడా. వాళ్ళు ఎక్కడ కనిపిస్తే అక్కడ మనం సల్యూట్ చేయగలగాలి. అది మనం వాళ్ళకి ఇచ్చే గౌరవం. బాత్రూమ్ దగ్గర పడుకున్నారని చెప్పి మనకెందుకులే అనుకుని ఎవరు వెళ్ళిపోకండి దయచేసి. ఎవరైనా అలాంటి వాళ్ళు కనిపిస్తే మీరు ఏదైనా చేయగలరా, ఇప్పుడు నేను చెప్పాను వీటిల్లో ఏదైనా మీరు ఇందులో నుంచి తీసుకొని చేయగలిగితే చేయండి. అట్లీస్ట్ ఒక సల్యూట్ అయినా వాళ్ళకి చేయండి. వెరీ నైస్ మేడం, చాలా చక్కగా చెప్పారు. నిజంగా వీ రెస్పెక్ట్ సోల్జర్స్ అండ్ వీఆర్ ప్రౌడ్ టు బి అన్ ఇండియన్ అని మళ్ళీ ఒకసారి మన ప్రేక్షకులకి అసలు సైనికులకి ఏ విధంగా రెస్పెక్ట్ ఇవ్వాలి, హౌ మచ్ గ్రాటిట్యూడ్ వీ హ్యావ్ టు షో దెమ్ అని చాలా వివరంగా చెప్పారు. ఇది ఏదో న్యూస్ వచ్చింది కదా అని మనం దాని గురించి డిస్కస్ చేసుకుంటాం కాబట్టి, బట్ దీంట్లో ఒక మోరల్ అనేది ఉంది. మన సమాజానికి ఏ మోరల్ ఇస్తున్నాము, ఏంటి వీళ్ళు ఒక చిన్న న్యూస్ తీసుకొచ్చి ఇలా డిస్కస్ చేస్తున్నారంటే దీంట్లో ఒక మెసేజ్ ఉంది. చిన్న న్యూస్ కాదు, ఇది చాలా పెద్ద న్యూస్. అదే ఒక మోరల్ మెసేజ్ అనేది ఉంది, ఏ విధంగా మనం రెస్పెక్ట్ ఇవ్వాలి అని. థ్యాంక్ యూ అమ్మ, నమస్తే అమ్మ, చాలా బాగా చెప్పారు.